నమస్కారం. ఈనాటి మన కథా విశ్లేషణకు స్వాగతం. ఈరోజు మనం భక్తి యొక్క దైవిక బహుమతి అనే ఒక అద్భుతమైన అంశాన్ని చూడబోతున్నాం. గోకులం హృదయం నుండి పుట్టిన ఒక అత్యంత స్ఫూర్తిదాయకమైన కథను ఈరోజు మనం లోతుగా విశ్లేషించుకుందాం. కథలోకి వెళ్లే ముందు ఒక్కసారి ఆలోచిద్దాం. అసలు నిజంగా ఒక గొప్ప భోజనం దేంతో తయారవుతుంది? చాలా ఖరీదైన, రుచికరమైన వంటకాలతోనా? లేక ఆ భోజనం పెట్టేవాళ్ల మనసులో ఉండే స్వచ్ఛమైన ప్రేమతోనా? ఈ ఆసక్తికరమైన ప్రశ్నే మన నేటి విశ్లేషణకు మూలాధారం. సరే, ముందుగా మన విశ్లేషణలో మొదటి భాగానికి వెళదాం. గోకులంలో ఒక పేద అమ్మమ్మ. ఈ ప్రాచీన గ్రామంలోని ఇమోషనల్ వాతావరణంలోకి ఒక్కసారి అడుగుపెడదాం. కథ ఎలా మొదలవుతుందంటే, ఒకరోజు చిన్న కృష్ణుడు అలా గోకులంలో తిరుగుతూ ఒక చిన్న గుడిసె దగ్గర ఆగుతాడు. అక్కడ ఒక పేద అమ్మమ్మ ఒంటరిగా చాలా బాధగా కూర్చొని ఉంటుంది. ఆ దృశ్యాన్ని ఒక్కసారి ఊహించుకోండి. ఆవిడ ముఖంలో లోతైన ఒంటరితనం, చెప్పలేనంత విషాదం స్పష్టంగా కనిపిస్తూ ఉంటాయి. అప్పుడు కృష్ణుడు ఎంతో దయతో ఆవిడ దగ్గరికి వెళ్తాడు. వెళ్ళి, అమ్మమ్మా, ఎందుకు బాధపడుతున్నావు అని చాలా నీరుగా, అమితమైన ప్రేమతో అడుగుతాడు. ఆ చిన్నారి గొంతులో ఉండే ఆప్యాయత వింటే ఎవరి మనసైనా కరిగిపోవాల్సిందే కదా. దానికి ఆ అమ్మమ్మ కన్నీళ్లు తుడుచుకుంటూ, నాకు తినడానికి ఏమీ లేదు బాబూ అని బదిలిస్తుంది. ఆ ఒక్క మాట ఆవిడ కడుపేదరికాన్ని, ఆకలి బాధను మన కళ్లకు కట్టినట్లు చూపుతుంది. ఇంట్లో కనీసం గుప్పెడు గింజలు కూడా లేవనే ఆ కఠోర వాస్తవం ఇక్కడ ఎంత హృదయవిదారికంగా ఉందో మనం గమనించవచ్చు. ఇప్పుడు మన కథలో తర్వాతి ఘట్టానికి వెళ్దాం. అదే ప్రేమతో ఇచ్చిన కానుక. ఈ దీనస్థితి ఒక గొప్ప భక్తిపూర్వకమైన చర్యగా ఎలా మారుతుందో చూద్దాం. ఇక్కడ ముఖ్యంగా గమనించాల్సిన విషయం ఒకటుంది. కృష్ణుడు తన ప్రకాశవంతమైన చిరునవ్వుతో, నువ్వు బాధపడకు, నీ దగ్గర ఏమున్నా సరే నాకు పెట్టు అని అడుగుతాడు. ఇది కేవలం తనకోసం ఆహారం అడగడం మాత్రమే కాదు సుమా, ఆకలితో బాధతో ఉన్న ఆవిడను ఓదార్చడానికి చేసిన ఎంతో గొప్ప ప్రయత్నం. ఆ మాటలు వినగానే అమ్మమ్మ వెంటనే ఇంట్లోకి వెళ్లి వెతుకుతుంది. కాని ఆవిడకు దొరికినదల్లా ఒక చిన్న పాత్రలో ఉన్న కొద్దిగా అటుకులు మాత్రమే. ఇవి చాలా తక్కువ బాబూ అని ఎంతో సిగ్గుతో, సంకోచిస్తూనే ఆవిడ ఆ అటుకులను తీసుకువస్తుంది. ఈ క్షణం కథలోని అసలు థీమ్ను అద్భుతంగా వివరిస్తుంది. భౌతికంగా ఆవిడ దగ్గర ఉన్నవి ఆ కొద్దిపాటి అటుకులే కావచ్చు, కాని దాని వెనుక ఉన్న అనంతమైన ఆధ్యాత్మిక విలువ చాలా గొప్పది. కృష్ణుడి వాటిని ఎంతో ఆనందంగా తీసుకుంటూ, ప్రేమతో ఇచ్చిందే గొప్ప భోజనం అంటాడు. స్వచ్ఛమైన ప్రేమతో ఇచ్చే కానుక ఎంత చిన్నదైనా సరే అది ఎంత గొప్పదో ఇది మనకు తెలియజేస్తుంది. ఈ కథలో అత్యంత మాయాజాలం జరిగే ఘట్టానికి చేరుకున్నాం. అదే ఒక అద్భుతమైన వరం. స్వచ్ఛమైన భక్తి ఒక హఠాతు పరిణామానికి ఎలా దారితీసిందో ఇక్కడ తెలుసుకుందాం. అసలు ఈ అద్భుతం ఎలా జరిగిందో చూద్దాం. ముందుగా కృష్ణుడు ఆ కొద్దిపాటి అటుకులను ఎంతో ఆనందంగా తింటాడు. ఆ ఆకలి తీరిన వెంటనే ఆశ్చర్యకరంగా ఆ చిన్న గుడిసెలో ధాన్యం సంచులు అకస్మాత్తుగా ప్రత్యక్షమవుతాయి. అలా చూస్తుండగానే పండ్లు, సమృద్ధిగా ఆహారం ఆ గుడిసె నిండా కనిపిస్తాయి. అదొక ఊహించని అద్భుతమైన క్షణం. ఊహించని ఈ పరిణామానికి ఎవరైనా ఆశ్చర్యపోవాల్సిందే కదా. తన కళ్ళెదుటే జరిగిన ఈ అపారమైన మార్పును చూసి ఆ అమ్మమ్మ బాలుడిని స్వచ్ఛమైన ఆశ్చర్యంతో చూస్తుంది. అలా చూస్తూ, నువ్వెవరు బాబూ అని ఆయన నిజస్వరూపాన్ని తెలుసుకోవాలని అడుగుతుంది. దానికి కృష్ణుడు చిన్నగా, ఎంతో మృదువుగా నవ్వి, ప్రేమను ఇష్టపడే నీ స్నేహితుడునీ అని బదులిస్తాడు. తనను తాను కేవలం ప్రేమను ఆరాధించే ఒక స్నేహితుడుగా పరిచయం చేసుకుని మరేమీ చెప్పకుండా అక్కడ్నుంచి అదృశ్యమవుతాడు. నిజంగా ఈ ఒక్క వాక్యంలో ఎంతో లోతైన అర్థం దాగి ఉంది. ఇక చివరగా మన విశ్లేషణలో ఆఖరి విభాగానికి వద్దాం. పంచుకోవడంలో ఉన్న ఆనందం. ఈ అద్భుతమైన సంఘటన ఆ మొత్తం సమాజంపై ఎలాంటి నైతిక ప్రభావాన్ని చూపిందో విశ్లేషిద్దాం. ఈ సంఘటన సృష్టించిన ఆనవాయితీ, అంటే ఆ రిపుల్ ఎఫెక్ట్ అసాధారణమైనది. ఆ రోజునుంచి ఆ అమ్మమ్మ ఎప్పుడూ ఆనందంగా జీవించింది. అంతేకాదు, తన దగ్గర ఉన్నదానితో ఇతరులకు ఎప్పుడూ సహాయం చేస్తూనే ఉంది. ఒకరు చేసిన ఈ చిన్న పంచుకునే చర్య మొత్తం గోకులం గ్రామ ప్రజలందరికీ స్ఫూర్తినిచ్చింది. వాళ్లంతా కూడా ఆ రోజునుంచి ప్రేమతో పంచుకోవడం అనే అందమైన అలవాటును నేర్చుకున్నారు. ఈనాటి మన విశ్లేషణను ముగించే ముందు ఒక్కసారి ఆలోచిద్దాం. మన రోజువారీ జీవితంలో ఆ ప్రేమను ఇష్టపడే స్నేహితుడిని ఎలా గుర్తించాలి? ఆ ప్రేమను ఇతరులతో పంచుకోవడం ద్వారా మన చుట్టూ ఉన్న సమాజాన్ని మనం ఎలా మార్చగలము? ఈ లోతైన ప్రశ్నలతోనే ఈనాటి విశ్లేషణను ముగిద్దాం. మరో ఆసక్తికరమైన అంశంతో మళ్ళీ కలుద్దాం.